ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి 35 రోజులు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా మరి ఈ ఉపవాస ప్రార్థన మూలకంగా అనేకులు కూడా దీవించబడ్డారు, ఆశీర్వించబడ్డారు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని దేవుడు ఆయన తృప్తిపరుస్తూ వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు మనము 36వ రోజున మనము ప్రవేశించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఈ సమయంలో కళ్ళు మూసుకొని తలలు వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. గతించిన రోజులన్నీ కూడా ప్రభువా ఈ ఉపవాస ప్రార్థనలో నీ బలమైన సన్నిధిని, ప్రసన్నతను మా మధ్యలో ఉంచిన విధానం బట్టి నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ దాసురాలు నీ వాక్యాన్ని బోధిస్తుండగా పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత మీరు అభిషేకించండి ప్రభువా. మీరేనైనా ఈ దాసురాలు ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావం పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న దేవుని దాసురాలు మరి పాస్టర్ పుష్పలత సువార్త గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు మీకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ. ఈ దిన లేఖన భాగాలను మనం చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కరడాయని దావీదు అడిగాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా, లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. హల్లెలూయా. ఈ అధ్యాయం వచ్చేపాటికి దావీదు రాజుగా ఉంటున్నాడు. రాజుగా ఉన్నటువంటి దావీదు ఎవరిని బట్టి సౌలు కుటుంబానికి ఉపకారం చూపాలి అనుకుంటున్నాడు? యోనాతానును బట్టి. ఎందుకు అంటే పిల్లరా, మనకందరికీ తెలుసు సౌలు కుటుంబానికి సౌలును దావీదుకు తరచుగా ఏమి జరుగుతూ ఉండేవి? యుద్ధాలు, పోరాటాలు కదా. అంటే యుద్ధము అంటే సౌలు కుమార్తెను దావీదులకు ఇచ్చినప్పటికీ కూడా దావీదు మీద సౌలుకు ఏమి ఉన్నది అంటే విషపు చూపు. దావీదును ఏ విధంగానైనా చంపాలి అన్నటువంటి యోచన సౌలుకు ఉన్నది. అయితే సౌలు కుమారుడైనటువంటి యోనాతానును దావీదు అనేక ప్రాణానికి కీడు చేయాలన్నప్పుడు, ప్రాణానికి హత్య చేయాలని తన తండ్రి అయినటువంటి సౌలు ఆలోచన కలిగినప్పుడు ఎవరు తప్పించారంటే హాని నుండి, కీడు నుండి అంటే సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను. అందును బట్టి లేఖన భాగాల్లో మనం చూసుకున్నట్లయితే పిల్లగా 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వాక్యంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటున్నాం చూడండి. యోనాతాను హృదయం దావీదు హృదయంతో ఏమైంది? కలిసిపోయింది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని
ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొను. దావీదు తనకు ప్రాణ స్నేహితులని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న ఒక ఉడంబడిక. తర్వాత మనం చూస్తున్నాం చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోటకి ఎల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టిని, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయను. హల్లెలూయా. 17వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాము. అక్కడ సౌలు రాజు చూస్తున్నాడు, దావీదు ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతును చంపినటువంటి సంగతిని తెలుసుకున్నాడు. తర్వాత మనం అన్ని విషయాలు మనకి చూసుకున్నట్లయితే దావీదు ఆయన సౌలు రాజు నిర్ణయించుకున్నాడు, ఆ యొక్క గొల్యాతును చంపినట్లయితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి అని కూడా. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు రాజు, ఇజ్రాయేల్ ప్రజలకు రాజు. దావీదుకు కొన్ని పనులు అప్పగిస్తూ ఉన్నాడు. చెప్పిండే పనులు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళా, పంపిన చోట్లకి వెళ్ళా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తూ ఉన్నాడు. సౌలు యోధుల మీద నియమించినాడు. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఏ విధంగా ఉన్నాడు? అనుకూలంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తర్వాత మనం ఈ విధంగా చూసుకున్నట్లు అయితే ఇదే అధ్యాయం 18వ వాక్యంలో మనం చూస్తున్నాము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడైండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి మరి అధికముగా, సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడేను. హల్లెలూయా. సుబుద్ధిగా ఎవరు ప్రవర్తిస్తూ ఉన్నారు? దావీదు. సౌలు సేవకుల దృష్టికి, ఆయన చూసిన జనులందరి దృష్టికి దావీదు ఏ విధంగా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? అనుకూలముగా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఎప్పుడే దేవుని దృష్టికి మనం అనుకూలమైనటువంటి ప్రవర్తనలు కలిగి, దేవునికి మనము ఏ విధంగా ప్రభు మనకు బోధిస్తాడో, ప్రభువు ఏ విధంగా వాక్యోపదేశాన్ని చేస్తాడో ఆ విధంగా మనము ప్రభువునకు అనుకూలంగా ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో ప్రజలందరి దృష్టికి కూడా మనం అనుకూలంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు గురించి చూడండి. దావీదు ఒక బాలుడు, ఒక చిన్నవాడే, కానీ ఎవరు కూడా భయపడుతున్నారంటే అధికముగా రాజు అయినటువంటి సౌలు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవాకి తోడైండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి చెప్పాలి మరి అధికముగా అతనికి భయపడేను. పిల్లరా, సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఏ విధంగా ఈ మంచి బుద్ధి, మంచి నడవడి, మంచి ప్రవర్తన, మంచి చూపు, మంచి వినికిడి, మంచి మాట, మంచి జీవితం ఏ విధంగా మనకు వచ్చేదిగా ఉంటున్నది అంటే ప్రభు యొక్క బోధలు వినాలి. విన్నటువంటి బోధలు మనము మనసులో, హృదయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము పదిలపరుచుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని మనం అనుదిన జీవితంలో మనం అనుసరించి నడిచేటప్పుడు ఈ యొక్క వాక్యము జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని పుట్టిస్తుంది. సామాన్యమైన జ్ఞానమైన విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేదిగా ఉంటుంది ఆయన యొక్క బోధ. అందుకని ఇక్కడ చూస్తున్నాం చూడండి, దైవ జ్ఞానము
దావీదులో ఉన్నది కాబట్టి రాజు అయినటువంటి సౌలు కూడా అధికముగా భయపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కదా ఇక్కడ చూస్తున్నాం, ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవానికి తోడై ఉన్నాడన్నటువంటి విషయము కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఇలాంటి భయపడుతున్నాడు. ఒకవైపు సౌలుకు దావీదు అంటే మరి ఒకవైపు ఒకలాంటి ఈర్ష్య, ద్వేషం, పగ. ఎందుకు అంటే ప్రియులారా, అక్కడ మనం చూస్తున్నాం దావీదును హతం చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరూ కూడా ఒక పాట పాడతారు. ఏమని పాడతారు అంటే, సౌలుకు 1000 కొలది స్తుతులు, దావీదులకు 10,000 కొలది స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సౌలు గొల్యాతును చూచి భయపడ్డాడు, జడిసినాడు, బహుభీతి చెందాడు. అయితే దావీదు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సున్నతి లేనివాడు నా ప్రజలను జీవము గల దేవుని యొక్క సైన్యము తిరస్కరిస్తున్నాడు అని రోషం పూనుకొని ప్రజల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క వాక్యము మనలో ఎప్పుడైతే ఉంటుందో శత్రువుకు భయపడము, శత్రువు యొక్క సైన్యానికి భయపడము. వారు వేసేటువంటి కేకలకు కానీ, రంకలకు కానీ, వారి దేహ దారుణ్యానికి కానీ దేనికి కూడా దావీదు భయపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గొల్యాతును చంపినాడో ఈ యొక్క సౌలు కూడా దావీదుని ఏం చేస్తున్నంటే యోధుల మీద అతన్ని ఒక స్థాయిలో నిర్ణయించి నియమించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అక్కడ కూడా మనం చూస్తున్నాము, జనులందరి దృష్టిలో సౌలు యొక్క సేవకులు ఎవరి మీదైతే ఆయనను అధికారిగా నియమించిన వారందరి దృష్టిలో కూడా దావీదు ఏ విధంగా ఉన్నాడు అంటే అనుకూలంగా ఉన్నాడు. కదా, దేవునికి మనం అనుకూలంగా నడుచుకున్నాం అనుకో, సేవకులైన మేము దేవునికి అనుకూలంగా నడిచినామనుకో, విశ్వాసులకు కూడా మేము ఏ విధంగా ఉంటామంటే అనుకూలంగా ఉంటాం. విశ్వాసులైనటువంటి మీరు దేవుడికి సేవకులు మీరు అనుకూలంగా ఉన్నారనుకో, మీరు మీ యొక్క ఉద్యోగం చేసే స్థలాలు అయితేనేమి, పని చేసే స్థలాల్లో అయితేనేమి, మీ కుటుంబంలో అయితేనేమి, మీ యొక్క కుటుంబ సభ్యులలో అయితేనేమి మీరు ఏ విధంగా ఉండగలుగుతారు అంటే అందరి దృష్టిలో మంచి వారిగా, అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉండగలుగుతారు. హల్లెలూయా. చూడండి, దావీదు గురించి సుబుద్ధి సుబుద్ధి సుబుద్ధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలమైనటువంటి మనకు దైవ జ్ఞానం, మంచి జ్ఞానం మనకు చాలా అవసరం. అది ఏ విధంగా కలుగుతుంది? మొదటి సామెతల తర్వాత చదవండి, జ్ఞానము అనేది ఏ విధంగా దొరుకుతుంది. సామెతల గ్రంథాన్ని మనం చదివినట్లయితే అక్కడ అంతా ఇప్పుడు రాయడం దేవుని యొక్క వాక్యము ద్వారానే. వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఎక్కడ ఉంది? బైబిల్. బోధనల కంటే విశేష జ్ఞానం ఎక్కడ ఉంది? వాక్యములు. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానాన్ని మనము పొందుకోవాలి అంటే పిల్లరా, మనకు విశేషమైనటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఏమి కలగజేసేదిగా ఉంటున్నది అంటే మనకు జ్ఞానాన్ని కలిగించేదిగా ఉంటుంది. నేను జ్ఞానం గురించి మాట్లాడాలి అనుకోలేదు, కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చూడండి, 119వ కీర్తన, నేను కొన్ని వచ్చినా నేనే చదువుతాను. 97వ వాక్యంలో, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దినమేళ నేను దాన్ని ధ్యానించుతున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నది, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు ఏమి కలిగజేస్తున్నాయి? వాక్యం. తర్వాత మనం చూస్తున్నాం 99, నీ శాస్త్రములను నేను ధ్యానిస్తున్నాను, కావున బోధన అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు, నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటాం. ఎక్కడ వస్తుంది జ్ఞానం? కదా, కొంతమంది సామెతలు చెప్తూ ఉంటారు, వీరికి జ్ఞానం లేదు, ఈ పిల్లకు జ్ఞానం లేదు, 10 మందిలో కూర్చుంటే కదా జ్ఞానం వచ్చేది. 10 మందిలో కూర్చుంటే జ్ఞానము కాదు, దేవుని వాక్యము దగ్గర, దేవుని పాద సన్నిధి దగ్గర కూర్చుంటేనే జ్ఞానం అని నేను చెప్తాను. దేవుని వాక్యం హల్లెలూయా, హల్లెలూయా. కదా, అక్కడ పనిచేసే జ్ఞానం వస్తుంది, ఇక్కడ పనిచేసే
చేసే జ్ఞానం వస్తుంది. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యానికి లోబడి సేవకుల యొక్క ఒక సహా దాసులుగా, దేవునికి మహిమకరంగా, తోటి దాసులుగా, తోటి సేవకులుగా మనం పనిచేస్తున్నట్లయితే దైవ జ్ఞానం వస్తుంది. ఇక్కడ చూడండి పిల్లరా, సౌలు ఎక్కడ ఉన్నాడు, దావీదు ఎక్కడ ఉన్నాడు జ్ఞానం వచ్చేకి? దావీదు ఎక్కడ ఉన్నాడు సుబుద్ధి గలవాడుగా ఉండడానికి? దావీదు ఎక్కడ ఉన్నాడు ఆయన అందరికీ అనుకూలంగా బ్రతకడానికి? దావీదు ఏ ప్రాంతంలో నుంచి తీసుకొని రాబడ్డాడు, రాజు కూడా భయపడడానికి ఎక్కడ ఉన్నాడు? నువ్వు గొర్రె రా అంటారు. గొర్రె అంటే ఏమని అర్థము? హలో, జ్ఞానహీనుడు, బుద్ధి లేనివాడిని చూసి నువ్వు గొర్రెండి ఎట్లా అంటావు. మరి గొర్రెల కాపాడే దావీదు ఏ విధంగా ఉన్నాడు? ఎందుకంటే దావీదు అడవులలో ఉన్నా, ఎండలో ఉన్నా, వానలో ఉన్నా, గాలిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా 10 తంతుల సితార, ఈ కాలంలో ఇవే 10 ఏళ్ళు చప్పట్లు కొట్టేకి కూడా మనకు బరువే. కొంతమంది కొడతారు ఎట్లా? మన చప్పట్లు మనకే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదంట, నాకు దావీదు గురించి కొన్ని విషయాలు నేను ధ్యానం చేసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం. ఎవరైనా వచ్చి కూర్చుంటే, అమ్మ జ్యోతి, దేవుని జీవితంలో ఏం చేసినాడు, తన పితరుల విషయాలన్నీ కూడా దావీదు రాస్తూ ఉన్నాడు. అంటే ఎవరి పితరుల కాలంలో ఉన్నాడా? మోషే విషయాలు రాసిన మోషే కాలంలో దావీదు ఉన్నాడా? హలో, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ దేవుడి జీవితంలో ఏం చేసినాడు, ఏమి సంగతులు, దేవరా నీ జీవితంలో ప్రభు ఎన్నింటి కాదు ఏం చేసినాడు, అవన్నీ కూడా లేఖనాలు. అంత ఆసక్తి దేవుడు అంటే. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఎక్కడ నిలబడినా, ఎవరితో మాట్లాడినా దైవ సంగతులు తప్పితే వేరే కదా. మనమైతే అది ఇది ఇది అది కాకమ్మ గుబ్బమ్మ కథలు, అల్లి గుల్లి మాటలు మాట్లాడతాం. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరి గురించి కాదు, నీ జీవితంలో ప్రభు ఏం చేసినాడు, నీ సాక్షి జీవితం నాకు తెలియజేయవా, నీ జీవితంలో ఈ విధంగా చేసినాడు, అయితే నీకంటే ముందు వారి తరంలో దేవుడు ఏ విధమైన కార్యాలు చేసినాడు అని దావీదు అన్ని విషయాలు ప్రభు గురించే మాట్లాడేవాడు. అందుకోసమే బోధకులు అందరికంటే జ్ఞానం ఎక్కడ ఉన్నది అంటే వాక్యంలో ఉన్నది. ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, వాక్యాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తున్నప్పుడు ఆయనకంట ప్రభు మెదడు దొరికినట్టుగా దేవుని యొక్క వాక్యం అంత అంత అందులో అంత ఆనందం, అంత సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుబట్టి పిల్లరా, మనకు దేవుని సన్నిధికి అంటే ఆదివారం అయితేనే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కాలయాపన చేయడం కాదు, దేవుని యొక్క ఏం చెప్తారు, చెప్పిందే చెప్తారు, చెప్పిందే చెప్పేదే విందాం. దేవుని వాక్యం వింటూ ఉన్నట్టు నేను చెప్పడం వచ్చిన సాక్ష్య జీవితం. మా ఇంట్లో మీకు తెలుసు మా బ్యాక్గ్రౌండ్ అంతా, మేము ఎట్లా ఏమి అనేది. ఎవరైనా సేవకులు వచ్చినారు అంటే మాకు అంతవరకు రంగాపురం క్యాంప్ నుంచి ఒక సేవకులు వస్తాడన్న విషయం కూడా తెలియదు. ఎప్పుడైతే మాకు ప్రభు గురించి పరిచయం అయిందో, మేము దేవుడు నమ్ముతున్నామో, ఆ పాస్టర్ మా ఇంటికి రావడం, ఆయన ఎక్కడ అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడంటే చెప్పా పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళినా మాకు ఏమి సాగంటే బడి బ్యాగే మమ్మల్ని కాపాడింది. ఈ ఉపదేశంలో నడిపించింది ఏమంటే ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి, మేము ట్యూషన్కి పోవాలని చెప్పడం. ఎక్కడ సేవకులు ఉన్నారంటే అక్కడ పోయి దేవుని నాకు ఉదయం కూడా అదే అనిపించింది. అంత ఆసక్తి ప్రభు అన్నా, దేవుని వాక్యం అన్నా, దైవజనులన్నా. ఆయన మా సార్ కాదు కదా, అట్లా అంటే చిన్న ప్రాయంలో నాకు 9, 10, 11 ఆయన సంవత్సరాల వయసులో దేవుడి గురించి ఆసక్తి, వినాలి, తెలుసుకోవాలి. ఏదైనా ఒక వాక్యం చెప్పినారు అనుకోండి, ప్రభా దావీదు శ్రమలతో నాకు మేలాయను అని చెప్పినారు కదా. మా చిన్న ప్రాయంలోనే అయ్యా నాకు శ్రమ కలిగిన పిమ్మట మాకు మహిమ, మెప్పు, ఘనత అంటున్నాం కదా. అందరికీ మీకు గణపరచబడాలంటే ఇప్పుడు శ్రమలు రావాలి. మాకు శ్రమలు కలిగిన మా నాయన కొట్టిండేది, తిట్టిండేది, ఇంటి బయట పెట్టిండేది, అందరి వాళ్ళకి ఇప్పుడు గణపరచబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు అంటే అంత పిచ్చి. దావీదు కూడా చూస్తున్నాము, తన పితరులు ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా విషయాలు తెలుసుకున్నాం. ఆ సుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క మాటల ద్వారా. హల్లెలూయా. మనం అంటాం, మన పిల్లలు నీకు తెలివి లేదు, నీకు బుద్ధి లేదు అంటాం. కానీ బుద్ధి ఎక్కడ ఉందో ఆ ప్రభు యొక్క పాఠశాలని మనం పిలుచుకొని వస్తున్నామా? బుద్ధి ఉండేటప్పుడు మనమైనా వస్తూ ఉన్నామా క్రమంగా?
మన కుటుంబాలలో బలిపీఠము కట్టబడేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎంత దేవుని సన్నిధి ఉంటుందో నీ కుటుంబంలో అంతగా జీవించబడుతుంది. అందుకే చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరే కానీ గొర్రెగా ఎవరు చూడడం లేదు. దావీదుని అందరూ పొగుడుతూ ఉన్నారు, రాజు కంటే అధికంగా పొగుడుతుంది. నీకు ఈ లోకంలో గుర్తింపు లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు అనుకూలమైన వ్యక్తిగా ఉండు. దావీదు గురించి ప్రభు ఏమని సాక్షిస్తూ ఉన్నాడు? దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, ఆ మనుష్యుని నేను కనుగొన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా విద్యాభ్యాసం ఉందా? ఏమైనా డిగ్రీలు పీజీలు ఏమైనా చేసినారా? ఏది కూడా లేదు. వారి తండ్రి కుటుంబంలో కనిష్ఠుడు, గుర్తింపు లేనటువంటి వ్యక్తి, కానీ నా దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని, జీవ వాక్యాన్ని చేత పట్టుకొని నడుస్తున్న దానిని బట్టి మనుషుల చేత గొప్పవాడు కాలేదు, కానీ దేవుని చేత గొప్పవాడే. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ దావీదును అనేక ప్రాణగండాల నుంచి, ప్రాణాపాయాల నుంచి, కీడు నుంచి ఎవరు తప్పిస్తూ ఉన్నారు అంటే సౌలేమో కీడు కలగజేయాలని వెంటనే మా తండ్రి గారు ఈ ప్లాన్ లో ఉన్నాడు, ఇక్కడ చేరుతున్నాడు, ఫలానా దగ్గర ఉన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పటికప్పుడే సమాచారాన్ని ఎవరు తెలియజేస్తూ ఉన్నారు అంటే, ఎవరు తెలియజేస్తూ ఉన్నారు? దావీదు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకు తెలియజేయడం వలన దావీదు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనము ధ్యానం చేయాలి. కాపాడుతూ వచ్చినటువంటి యోనాతాను లేడు, చనిపోయినాడు. దావీదు రాజైన తర్వాత నేను ఈ స్థాయికి వచ్చినాను అంటే, నేను ఈ రోజు నా ప్రాణంతో కాపాడబడినాను అంటే కారణం ఎవరు? దేవుడు అంటాం, కరెక్టే, దేవుడే ఉండొచ్చు. కానీ కొంతమంది వ్యక్తులను దేవుడు కొన్ని సాధనాలుగా ప్రభు వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. మేము ఈ రోజు ఈ ఆత్మీయ స్థాయిలో ఉన్నాము అంటే కారణం ఎవరు తెలుసా? మా మేరీ రోజు టీచరు, మా ఐజక్ శామ్యూయల్ సార్ అని మీరు గర్వంగా చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాకు సత్యవాక్యాన్ని బోధించి కృపావాక్యంలో నడిపించినప్పుడు మేము ఏ రోజు కూడా వాక్యానికి అవిధేయము కాలేదు. సేవకు ఏది చెప్తున్నారో సరే సార్, సరే టీచర్ అని మేము ఆ విధంగానే నడుస్తూ వచ్చినాం. హల్లెలూయా, హల్లెలూయా. విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదము చాలా గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం, ఎవరిని బట్టి దావీదు ఉపకారం చూపాలి అనుకున్నాడు? బిడ్డలిచ్చిన సౌలు బట్టే. మరి ఎవరిని బట్టి? తన ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి సౌలు కీడు చేయాలనుకున్నాడు, సౌలు ప్రాణహాని తలపెట్టినాడు. వీళ్ళన్నిటి నుంచి ఎప్పటికప్పుడు విషయాన్ని, సమాచారాన్ని సేకరించి యోనాతాను దావీదుకి ప్రస్తుతం వెళ్ళిపో, అక్కడ స్థలం ఖాళీ చేయి, వేరే దాని ఎంతకు వెళ్ళు. ఈ విధంగా తప్పిస్తూ కాపాడుతూ వచ్చినాడు యోనాతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ చూసుకుంటున్నాం, చూడండి, ఆయన ఏమంటాడు? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. హల్లెలూయా. ఎవరి కుటుంబంలో? అబ్బా, నన్ను చంపడానికి ప్రయత్నం చేసినాడు, నాకు చాలా కీడు తలపెట్టినాడు అని సౌలును కొడుతు పెట్టినాడు. యోనాతానును బట్టి, యోనాతాను తండ్రి కీడు చేసినప్పటికీ, కీడు తలపెట్టినప్పటికీ కూడా ఆయన మాట్లాడే మాటలు చూడండి, వారి పేరు కూడా ఎత్తకూడదు అంటాం మనం. అయితే ఇక్కడ దావీదు మనకు ఆయన ఎంత ప్రభుకు అనుకూలంగా ఉన్నాడు, ఎంత శుద్ధి కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. చూడండి, ఎవరిని బట్టి అంట? యోనాతానును బట్టి తన తండ్రి అయినటువంటి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చదువుతున్నాను.
రెండవ వాక్యం. సౌలు కుటుంబమునకు సౌలు కుటుంబమునకు సేవకుడకు సేవకుడు షీబాయను ఒకడుండగా వారు అతనిని ఆ, దావీదు వద్దకు పిలువనంపిరి. ఉమ్, రాజు ఆ, సీబావు నీవే కదా ఆ. అని అడగగా ఉమ్, అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. ఆ, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా షీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారులతో ఉన్నాడని రాజుతో మనవి చేశాను. ఆ. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా ఆ. షీబా చిత్తగించుము, అతడు లోదేబారులో లోదేబారులో అమ్మియేలు కుమారుడు ఆ, మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. ఆ, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మియేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. ఆ, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడి చిత్తము నీ దాసుడనైన నేనున్నానెను. హల్లెలూయా కదా. వీరికి తరచుగా వీరికి అంటే ప్రాణహాని చేయాలని కొంతమంది కూడా పరిస్థితులు అన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూసుకుంటున్నాం, ఎవరైనా ఉన్నారంటే సౌలు సేవకుల్లో షీబా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పినారు. ఆయన పిలిపించినారు. పిలిపించిన తర్వాత ఆయనని కూడా అడుగుతున్నారు, ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, కానీ యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు కానీ వాడు ఏ విధంగా ఉన్నాడు? 2 కాళ్ళు కుంటి కాళ్ళు గలవాడు ఉన్నాడు చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు దావీదు రాజు. అడుగుతూ ఉంటే చెప్తూ ఉన్నాడు, లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీర ఇంట ఉన్నాడని రాజుతో అనెను. హల్లెలూయా. మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వారికి 2 కాళ్ళు కూడా ఎలాంటివి? కుంటి కాళ్ళు. ఆ కుంటి కాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడంటే లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటిలో ఉన్నాడు అని. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, మెఫీబోషెతు అనగా అర్థము ఏమంటే సిగ్గుకరము, అవమానము అని. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, లోదేబారులో ఉన్నాడు కదా మాకీరు యొక్క లోదేబారులో అది లోదేబారు అంటే ఏమంటే మేత లేని స్థలం. మాకీరు ఇంటిలో ఉన్నాడు కదా, మాకీరు అనగా ఏమంటే అమ్మివేయబడినాడు అని. తర్వాత బాలీస అని అర్థం. ఇక్కడ చూస్తున్నాం పిల్లరా, అక్కడికి మెఫీబోషెతు ఆ స్థలములో ఉన్నాడు. దావీదు కుట్టోడా అని నిర్లక్ష్యం చేసినాడా? లేదు. ఎవరైనా ఉన్నారంటే ఒక్కరు ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి పేరు మెఫీబోషెతు. వాడు 2 కాళ్ళు కూడా కుంటివి. ఆ 2 కాళ్ళు ఏ విధంగా కుంటివైనాయి అనేటువంటి విషయాన్ని మనం మీకు చూసుకున్నట్లయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 3వ అధ్యాయం అక్కడ దాదిగా దాది ఆయన ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్లవాడు. ఈ యుద్ధానికి వచ్చిన వర్తమానం వచ్చినప్పుడు ఎన్ని ఏళ్ళవాడు? 5 ఏళ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. వాని దాది వాడిని పెంచుతూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పరుగున పారిపోతున్నప్పుడు వాడు పడి వాని యొక్క వాడు కుంటివాడుగా అయినాడు. 2 కాళ్ళు కూడా కుంటి కాళ్ళు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని మనము చూడాలి. చూడండి, మేత లేని స్థలంలో ఉన్నాడు, ఒక బానిసగా ఉంటూ ఉన్నాడు. కుంటోడు అంటే ఏ విధంగా ఉంటాడు?
నిస్సహాయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వెళ్ళి సౌలు సేవకులు ఒకడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెఫీబోషెతుతో చెప్తూ ఉన్నాడు, అయ్యా నిన్ను దావీదు రాజు పిలిపిస్తూ ఉన్నాడు అంటే ధైర్యంతో వస్తాడా, భయపడుతూ వస్తాడా? ఎవ్వరూ లేదు, శేషించి ఇక మిగిలి ఉండేది మెఫీబోషెతు మాత్రమే. ఆ మెఫీబోషెతును దావీదు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము 5వ వాక్యం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న షీబా ఎప్పుడైతే విషయాన్ని అంతా చెప్తూ ఉన్నాడు, దావీదు రాజు మనుషులను పంపించి అక్కడ నుండి ఆ యొక్క మాకీరు ఇంటి నుండి అక్కడ అమ్మివేయబడిన ఆ స్థలం నుంచి ప్రభువు ఆ యొక్క వ్యక్తిని తీసుకొని తన రాజ్యానికి పిలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసులనైన నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిలిపించిన తర్వాత చూడండి, దావీదు మాట్లాడుతున్నాడు. అంతకుముందు మనము ఈ యొక్క మెఫీబోషెతు చూస్తున్నాం. దావీదు దగ్గరకు వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాజు అడుగుతున్నాడు, మెఫీబోషెతు నీవేనా అని అడుగుతున్నాడు. చెప్తూ ఉన్నాడు, చిత్తం నీ దాసులనైనా నేను ఉన్నాను కదా. పిలిపించిన వెంటనే ఆయనలో ఎలాంటి మనస్తత్వము ఉంది అంటే, వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే సాగిలపడి, అంటే అక్కడ ఒక విధేయత. హల్లెలూయా. మనకి ఇట్లా వాళ్ళు పిలవండి అంటే పిలుస్తుందా ఏమంటారు? వందనాలు చెప్తారా? ఏమి పిలిచినాడు అని అడుగుతారా? హలో ఏం సార్ పిలుస్తారు? చూడండి ఇక్కడ ఈ వ్యక్తి ఎందుకు పిలిచిండొచ్చు, ఏమి భయపడ అని ఎన్ని ఫీలింగ్స్. ఇప్పుడు దావీదును చంపాలని సౌలు తలంచినాడనేటువంటి విషయాలు అన్నీ కూడా తెలియకోకుండా ఉంటాయా? అన్నీ కూడా తెలిసే ఉంటాయి. అయినా దావీదు తన అంతఃపురానికి, తన రాజ భవనానికి, తన యొక్క పట్టణానికి పిలిపిస్తూ ఉన్నాడు అంటే మెఫీబోషెతు 2 కాళ్ళ ఫస్టే లేవు, కుంటోడు. నన్ను పిలిపిస్తున్నాడు, ఏం నాకు చేస్తారో ఎంత భయం ఉండాలి. వస్తూనే చూడండి, మొట్టమొదటిగా సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. దావీదు అడుగుతున్నాడు, అయ్యా మెఫీబోషెతు నీవేనంటే రాజా చిత్తము. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా కదా. మాట్లాడే విధానంలో చూడండి, దేవుని పిల్లలమైనటువంటి మనకు ఒక మాట్లాడే విధానం కూడా చాలా అవసరం. ప్రైజ్ అల్లాహ్. నమ్రత, విధేయత. మనకు ఈ విషయాలు మనం ఎక్కడైతే ఎందుకు నడిపిస్తాయి అనేది ఇంకా ముందుకు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న వెంటనే ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు చూడండి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దావీదు నీవు భయపడవద్దు. ఏమంటున్నా? మొట్టమొదటిగా ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు. ఎందుకు అంటే వాళ్ళ తాతయ్యకు దయ్యం పట్టినప్పుడు దావీదు వెళ్ళి ఆయన పాట పాడుతూ సితారా తీసుకొని వాయిస్తూ ఉన్నప్పుడు దావీదు పాట పాడుతూ ఉంటే సౌలు నుండి దయ్యం వెళ్ళిపోయింది. తర్వాత వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఏం చేస్తున్నారు? సౌలు వెంటనే చంపాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. మళ్ళీ తర్వాత ప్లాన్లే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈటని విసిరినాడు, తప్పించుకున్నాడు, వెంటనే గోడలోనికి చిక్కిపోయింది. ఇంకొకసారి దావీదును చంపడానికి ఒక గుహ దగ్గరికి వెళ్ళినారు, కొండ మీద ఉంటున్నారు. దావీదులకు ఇట్లిట్లా వచ్చినారు, మా నాన్న వచ్చినాడు, పలానా స్థలంలో ఉన్నారని యోనాతాను చెప్తే వెంటనే ఆ కొండకు ఈ కొండకు
వరకు మధ్యలో కొద్దిగా మాత్రం గ్యాప్ ఉంది. చూస్తే బాగా సౌలు యొక్క సేవకులు, సౌలు యొక్క మధ్యలో ఉన్న సేవకులతో చుట్టూ ఉన్న ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి వారు కూడా మంచిగా నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు వెళ్ళి ఆ సౌలు యొక్క తలపాగాను ఆయన కోసుకొని అక్కడ ఉన్నటువంటి నీరు పుట్టింది తీసుకొని మరి దూరంగా వచ్చి కేకలేసి, చూడు రాజా నీకు ఏ హాని చేయదు. సౌలు ఆయన తండ్రి అంటున్నా, కానీ సంపూర్ణంగా మనసు మార్చుకున్నాడా? లేదు. అయినప్పటికీ కానీ ఇక్కడ చూస్తున్నాము దావీదు ఎవరికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడంటే దేవదేవునికి. హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు ఎవరికి సాదృశ్యం అంటే నాకు నీకు చేరవలసిన ప్రతి విశ్వాసికి కూడా మెఫీబోషెతు సాదృశ్యంగా. మన పాపులం, నీచులం, దౌర్భాగ్యం, అన్య జనాంగం, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పార్టీ వారము? తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని లోకే వారిలో ఉండి పాపానికి దాసుగా చేయబడ్డ, అపవాదికి కబద్ధ హస్తాలను మనకు ఇరిగింపబడ్డ, మనల్ని విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువును పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మెఫీబోషెతు రాజు వచ్చి ఆయన సాగిపడి నమస్కారం చేసినాడు, దావీదు చెప్తూ ఉన్నాడు భయపడవద్దు. ఏమని చెప్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు గమనించి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే దావీదులో ఉన్నటువంటి ఉపకారము అనేటువంటి గుణము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ తాత చేసిందేది, మరి ఇంకొక చేసిందేది, ఏది కూడా మనసులో ఉంచుకోలేదు. నన్ను ఈ రోజు నేను రాజ్యములో 40 సంవత్సరాలు సమాధానంగా పరిపాలన చేస్తూ ఉన్నాను అంటే దానికి కారణం మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా నా ప్రాణ స్నేహితుడైనటువంటి సౌలు కుమారుడు అనేటువంటి యోనాతాను. హల్లెలూయా. యోనాతాను బట్టి ఆ కుటుంబాన్ని, సౌలు కుటుంబానికి ఒక ఉపకారం చూపాలని ఆయన అంతా తనిఖీ చేస్తా ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఎవరున్నారు అన్నప్పుడు ఒక అందమైన వ్యక్తి ఉన్నాడు, పలానా పొజిషన్లో ఉండే వ్యక్తి ఉన్నాడు అని ఏమైనా చూడండి ఉన్నారయ్యా. వాడి పరిస్థితి ఈ విధంగా చూడండి కదా. రాజు భవనంలోనికి రావాలంటే పుట్టోడు వచ్చేటుందా? లేదు. క్రైస్తల్లా. అయితే ఇక్కడ చూస్తున్నాము ఎన్నిక లేని మెఫీబోషెతు, గుర్తింపు లేని మెఫీబోషెతు, ఎవ్వరూ లేరు కదా, ఎక్కడో ఉంచేసినారు. ఆ స్థలంలో నుండి దావీదు వెలుపలికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీసుకొచ్చి భయపడవద్దు. రెండవదిగా మనం చూస్తున్నాం చూడండి, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి. ఎవరిని బట్టి? తన తండ్రి అయిన యోనాతాను బట్టి నేను నిజముగా నీకేమి చేస్తానంటే ఒక ఉపకారాన్ని చూపిస్తాను. మూడవదిగా మనం చూస్తున్నాం, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. నన్ను రాజు పిలిపిస్తున్నాడు, నేను పోయిన వెంటనే నన్ను ఏం చేస్తానికి ఎవ్వరూ లేరు కదా. ఆ సౌలు కుటుంబంలో చేసింది మిగిలి ఉండేది నేను ఒక్కడే కదా, నన్ను కూడా పిలిపించి రాజు ఏం చేస్తాను, ఎంత భయంగా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అందరికీ ఏమంటా? ఉపకారి. హల్లెలూయా. కదా దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ వాక్యం ఉందా లేదా అని మీకు అనుమానం ఉందేమో. 145వ కీర్తన 9వ వాక్యం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. ఆయన ఉపకారం
అందుకే దావీదుకు దేవుడు ఏమని సెలవిస్తుంటే, దావీదు నా హృదయానుసారి, దావీదు నాకు అనుకూలమైనటువంటి మనుష్యుడు, దావీదు నేను కనుగొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దావీదు కనుగొన్న దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా కనుగొన్నాడు. దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి దేవుడు నీ గురించి నా గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు. క్రైస్తవులా, ఇక్కడ చూస్తున్నాం దావీదు మెఫీబోషెతుతో మాట్లాడుతుంటే, కుట్టాడా వద్దులే, వాడైతే వద్దు, ఇంకా ఎవరైనా ఉన్నారా కూర్చుంటే ఎంక్వైరీ చేస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పట్టించుకోకుండా మాకి ఇంటిలో ఒక చిన్న చూపు చూస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని, ఆ బాధిసగా ఉంటున్నటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని వెలుపలికి తీసుకొని వచ్చి ఎక్కడ ఉంచుతున్నారంటే దావీదు ఎదుట ఉంచినప్పుడు ఆయన భయపడుతున్నారు. అందుకే దావీదు మొట్టమొదటిగా నీవు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నాం, యోనాతానును బట్టి నేను నీకు ఉపకారము చూపిస్తాను. అందుకే ప్రభు అనేది బిడ్డ, నీవు నా ఆజ్ఞలు కైకొను, నా యొక్క మాటలను అంగీకరించు, నీ తరపు నుండి 1000 తరాల వరకు నీవు ఏ విధంగా ఉంటావు? ఆశీర్వాదంగా ఉంటావు. చూడండి, యోనాతాను ఒక మంచిగా ఉండేదాన్ని బట్టి, యోనాతాను బట్టి దావీదు ఉపకారం చూపాలి అనుకున్నాను. ఉపకారం చూపాలి అని ఎవరైనా ఉంటే చేద్దాం అనుకోయింది అన్నాడా, లేకపోతే కనుక్కునే మొదలు పెట్టాడా? మనమైతే చేయాలనుకోయింది అంటాం. కానీ ఇక్కడ చూడండి, ఏదైతే ప్రభు ఆయన ప్రేరేపించారు, యెహోవా అందరికీ ఉపకారం. దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని యొక్క గుణగణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో ప్రభు ఉపకారి, దావీదు కూడా ఉపకారం చూపాలి. హల్లెలూయా. కృతజ్ఞతగా ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఆ కుటుంబంలో ఎవరు శేషిస్తున్నారు, ఎవరు ఉన్నారు అంతా చూస్తే అక్కడ ఉన్న లోతే బారులో అమ్మి ఇంట మాటి యొక్క ఇక్కడ మెఫీబోషెతు ఉంటే తన యొక్క మనుషులను పంపించి అక్కడి నుంచి పిలుచుకొని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మెఫీబోషెతు యొక్క విధేయతను చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూస్తున్నాం, వస్తూనే ఆయన ఏం చేస్తున్నాడంటే సాగిలపడి నమస్కారం చేస్తుంది. అప్పుడు అడుగుతున్నారు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు దగ్గర, అవునయ్యా చిత్తం అంటున్నాడు. దావీదు చెప్పు, భయపడవద్దు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధి, నా పరిస్థితి ఏమి ఈ విధంగా ఉంది, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, మరి నా ముందుకు నా జీవితం ఏంటి, నాకు ఎవరు లేరు కదా అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు విడిచినను యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా కదా. తల్లిదండ్రులు ఉన్నటువంటి వారికి తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లేనటువంటి వారికి డబల్గా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఏదో మందు తల్లిగా ఉంటాడు, అన్ని విషయాల్లో పరలోక తండ్రిగా ఆయన తండ్రిగానే ఉంటాడు. హల్లెలూయా. అందుకోసం మనం ఒక పాట పాడతాం కదా, తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించెను 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 నన్ను పాలించెను. ఎవరు నన్ను చేర్చినా యేసు చేర్చును. ఎవరు నన్ను చేర్చినా యేసు చేర్చును. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా యేసు చేయి విడువడు, నా యేసు చేయి విడువడు. హల్లెలూయా. నీ పరిస్థితి మెఫీబోషెతు లాంటి పరిస్థితి అయ్యిందేమో. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతుండేది ఏమంటే, ఆయనను మనం కనుగొని ఉన్నాం, ఆయన మన దేవుడు, ఆయన
మనకు ఉపకారం చూపాలి అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎక్కడ ఉన్నా, ఏ జాతికి సంబంధించిన, ఏ తరానికి సంబంధించిన మన దాంతో ఆయనకు ప్రమేయము లేదు. కానీ మనం ఐగుప్తులో, పాపములో, లోకములో, అపవాది యొక్క హస్తాల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆయనను వెలుపలికి తీసుకొని వచ్చి మందిరంలో మనం చేర్చిన ఆయన యొక్క సమూహంలో, పరిశుద్ధుల యొక్క గుంపులో మనం వచ్చినాడంటే మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక గొప్పది. ఆయన మెప్పిపోయింది. అందుకే చెప్పేది, అక్కడ ఉన్నావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చినావు, నేను ఏమో చేసినందుకు భయపడద్దు నాన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మంచివాడు. ఆయన మంచినే చేయవాడు, మంచినే చూపించేటువంటి, మంచి మార్గాలలోనే ప్రభువును నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. మెప్పిపోయేటప్పుడు భయపడవద్దు. నీ తండ్రి అయినటువంటి యోనాతాను బట్టి నేను నీకు ఉపకారం చూపిస్తాను. అంత మాత్రమే కాదు, మీరు పోగొట్టుకున్నారు, ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ తాను ఆస్తి వాళ్ళకి ఏమని తెలుసా? వాళ్ళకి ఏమైనా కాళ్ళు ఉన్నాయా? 10 మంది దగ్గరికి పోయి, రాజకీయ నాయకుల దగ్గరికి, గొప్పోళ్ళ దగ్గరికి, పెద్దోళ్ళ దగ్గరికి, వాటికి పోయి పంచాయతీ ఏమన్నా చేసి ఎక్కడ ఉంది మా తాత భూమి, మా నాయన భూమి అని అడిగి చూడండి. పిలిపించి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాము, నీ పితరుడైన సౌలు భూమి నీకు మరలా ఇప్పించు. అంతవరకు ఎవరు సాగు చేసుకుంటున్నారో, ఎవరు దున్నుకుంటున్నారో, ఎవరు పంటలు పండించి, ఎవరు పంటలు తింటూ ఉన్నారు, అబ్బాయికి ఎవరు లేరు, మాదే అనుకున్నారు. ఇంకా అయిపోయింది, మా వశమే అనుకున్నారు. నా ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. అందుకే మెప్పిపోయి ఒక దీన స్థితిలో ఉన్నాడు, ఒక ఇంటిలో ఉన్నాడు, గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్నాడు. నా దేవుడు ఆ వ్యక్తిని గుర్తించాడు. అందుకే దావీదుకు యోచన, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? అయ్యా, సౌలు సేవకులో సేవకుల శిబను వాడు పిలిపిస్తే విషయం తెలుస్తుంది. పిలిపించి అడిగినప్పుడు వీని గురించి చెప్పాను. అయ్యో కుంటోడు కదా, వద్దొద్దులే అనుకోలేదు. పిలిపించండి, ఎవరైనా ఉన్నాడా నేను అన్నాను, వాడే ఉన్నాడు అంటున్నాను అని తన రాజ్యంలో నుండి మనుషులు పంపించి పిలుచుకొని వచ్చి శుభ్రం చేసి రాజుకి నిలబెట్టి, ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటున్నాము, నీ పితరుడు అయినటువంటి సౌలు భూమి అంతయు కొంతన్నాడా? హలో, భూమి అంత ఎంత ఉందో సౌలుకి, ఎన్ని ఎకరాలు, ఎంత వేరే ఎకరాలు ఎంత అంతయు నీకు మరలా ప్రస్తుతం ఈ భూమి, నీ ఇల్లు, నీ స్థలాలు, నీ పొలాలు వేరే వాళ్ళని ఆధీనంలో ఉండొచ్చు. నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, తిరిగి మరలా నేను ఈ పితృ మెప్పిపోషకు కాళ్ళు లేదు. చూడండి, మెప్పిపోషకు పక్షాన రాజు లేచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన తోడుగా మన పక్షాన గొప్ప గొప్ప వారిని నా దేవుడు మన పక్షాన లేపేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నాకు ఈ ఉపవాస ప్రాంతంలో నన్ను బలపరిచిన వాక్యాలు ఉంటున్నాయి. ఎజ్రా సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరిని పిలుపుతాడు నా దేవుడు? అన్య రాజు దర్యావేషు, నా ఖజానాలోనే డబ్బు తెచ్చిస్తాను, మందిరం కట్టడానికి నీకు తోడ్పడతాను. అంత మాత్రమే కాదు, ఈ రోజు నువ్వు ఏదేది నీ డబ్బు, నీ యొక్క విలువైనటువంటిది ఏమి పోగొట్టుతో ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు ఉపకారం చూపిస్తాను. మూడవదిగా ప్రభు అంటున్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, నీ పితరుడు అయినటువంటి సౌలు భూమి అంతయు నీకు మరలా. ఎన్ని సంవత్సరాలు అయిందో పోయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేసుకుంటూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్ కదా. ఈరోజు మనం వాడలు ఉండి 7 సంవత్సరాల తర్వాత మనమే ఉంటే వాళ్ళు మన మీద ఇచ్చేసి నా ఇల్లు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ చూడండి ఏమేమి చేసుకుంటారో కదా. ఇప్పుడు అందరూ ఉన్నప్పటికీ కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలైందో, ఎంత ఎవరెవరు పెట్టిన స్థలాలు పొలాలు ఉన్నాయి, అంత ఈజీ కూడా రెట్లెట్లు వచ్చిన ఏమేమి చేస్తారు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనప్పుడు నా దేవుడు నమ్మదగినటువంటి వాడు, తన ప్రజల పక్షాన ఆయన ఉండేటువంటి వాడై ఉన్నాడు. అందుకోసమే దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం.
ఇక్కడ పిల్లరా ఆయన సౌలు తన పితరులు అయినటువంటి సౌలు భూమి అంతయు నేను నీకు మరలా ఇప్పిస్తాను అని ఇప్పుడు భూమి విషయమై ఎంక్వైరీ చేస్తున్నారు. షీబాను పిలిపించి చేసినప్పుడు అక్కడ మనం చూస్తుంటాం చూడండి. చదువునన్న 10వ వాక్యము. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటున్నాం చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విషయాలు రాయబడి ఉంటాయి. తర్వాత మనం చూస్తున్నాం ఆ భూమి ఎవరి వశంలో ఉన్న షీబాను పిలిపించి మాట్లాడుతూ సౌలుకు అతని కుటుంబం కలిగిన సొత్తందరినీ నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పిస్తాడు అని ఉందే, ఇప్పిస్తాడులే అని ఉందే, ఏమని ఉంది? ఉపకారం చూపాలన్న నా దేవుడు మెఫీబోషెతుకు ఉపకారం చూపించి ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటాం పిలిపించి సౌలుకు అతని కుటుంబం కలిగిన సొత్తు, పొలాలైతేనేమి, ఇంకా ఏ సొత్తు అయితేనేమి, ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా అతనికి ఇప్పించి ఇప్పుడు చూస్తున్నాం. నీవును నీ కుమారుడు నీ దాసుని ఇంతవరకు తింటూ ఉన్నారు కదా, అతని కొరకు ఆ భూమి సాగుబడి చేసి నీ యజమాని కుమారుడు భోజనం మీరు ఏం చేయాలని ఆహారం ఉన్నట్టు దాని పంట అంతా కూడా మీరు తీసుకొని రావాలి. కానీ ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా మెఫీబోషెతు ఏమంట నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. హల్లెలూయా. ఈ యొక్క విషయాలన్నీ విన్నటువంటి మెఫీబోషెతు ఏమి చేస్తూ ఉన్నారంటే వెంటనే చూడండి ఈ 4 విషయాలు ఎప్పుడైతే రాజు మెఫీబోషెతుతో చెప్తూ ఉన్నాడు, ప్రియులారా ఈ మెఫీబోషెతు ఏమంటూ ఉన్నాడు చూడండి. 8వ వచనం చదవండమ్మా. అక్కడ నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయనను నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడు? వస్తూనే సాయంత్రపడి నమస్కారం చేసి ఈ విషయాలన్నీ చెప్పితే నేను కుంటోడు కదా, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు ఎంతటి వాడను. హల్లెలూయా. అంటే మనం చూడాల్సింది ఏమంటే మెఫీబోషెతులో కృతజ్ఞతా భావము, ఒక తగ్గింపు. ఆయన తన మనసులో ఏమవుతుందంటే నీ బ్రతికి కూడా సచ్చిన తోటలో నీ సమానము, నా బ్రతుకు కుక్క బ్రతుకు. ఏమంటే కాళ్ళు లేదు, లేచేకి లేదు, తెచ్చుకునేకి లేదు, తినాలి అన్నది పోయి పెట్టుకుని వచ్చుకొని తినేకి లేదు, వెళ్ళాలన్నప్పుడు వెళ్ళడానికి లేదు. ఆయన అనుకోలేదు ఏమంటే నేను బ్రతికి ఉండి చచ్చిన వాడితో సమానము, నా బ్రతుకు ఏ విధంగా ఉంటే హీనంగా కుక్క బ్రతుకు. క్రైస్తవుల్లో ఏ బ్రతుకంట? ఏ బ్రతుకు? కుక్క బ్రతుకు. అందుకే అంటాడు చచ్చిన కుక్క బట్టి వాడు నా ఎడల నీవు దయచూపుటకు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మన యొక్క పరిస్థితి నికృష్టంగా ఉండే, హీనంగా ఉండే, మెఫీబోషెతు పరిస్థితి మన పరిస్థితి అయ్యిందే, దేవుని నామానికి స్తోత్రం అంటున్నారు కదా. మెఫీబోషెతు నీవు దయచూపుటకు నేను ఎంతటి వాడనంటే మన ప్రభువు ఎవరైనారంటే దయాళుడు. ఎవరు ఎవరు కదా? ఆయన మన ఎడల ఆయన కృప చూపేవాడు, మన ఎడల ఆయన సహాయం చేసేవాడు. ఇక్కడ చూస్తున్నాము మెఫీబోషెతులో ఒక తగ్గింపు కూడా. ఇదే ఆ పరిస్థితి. అవును నేను రాజు మనముండి నాకు ఇయ్యాల్సిందే ఏమని అంటున్నాను. హలో మనమైతే ఎక్కడికి పోతుంది నేను వాళ్ళ మనముడు అది ఇదే. ఇక్కడ చూసుకుంటున్నాం చూడండి. దావీదు పిలిపించినప్పటికీ ఆయనలో మనం చూస్తూ ఉండేది ఏమంటే తను తాను ఎంతగానో తగ్గించుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. పరామర్శించి అన్ని విషయాలు తెచ్చుకున్నప్పుడు దావీదు ఆయనతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ బ్రతికి కూడా చచ్చిన వాడిని, నా పరిస్థితి కుక్కలాగా హీనమైన పరిస్థితి అయినా నన్ను ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అని
చెప్తున్నారు, చచ్చిన కుక్క బట్టి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. మనమైతే ఏమంటాము? అట్లా మాట్లాడతావు, నాకేం లేదనుకుంటున్నావా? ఏమి అంటారు? ఇంకా నా విషయం తెలియదా కదా? వీళ్ళ తాత ఎవరు? హలో, ఎవరు ఎవరు? రాజు. మా రాజు, మా తాత రాజు కదా, రావాల్సిందేలే, వస్తుందిలే, ఇయ్యాల్సిందేలే రాజా అని మాట్లాడుతున్నాడు. దీనంగా చచ్చిన వాడనైన నాయుడు నువ్వు దయ చూపించడానికి ఎద్దటివాడు. మన ప్రభువు ఎవరై ఉన్నారు అంటే మన స్థితి ఎంత హీనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దయ చూపువాడు, కరుణామయుడు, కనికరించువాడు. ఆయన స్వభావం ఏంటి అంటే దయా 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 దయా. హల్లెలూయా. ఆయన పిలిచి మాట్లాడటంటే దావీదు మాట్లాడే విధానంలో ఆయన కనుగొన్నది ఏమిటంటే భయపడవద్దు అన్నప్పుడు, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపిస్తాను మాట మాట్లాడినప్పుడు, మూడవదిగా ఆయన ఏ మాట్లాడుతుంది, నీ మిత్రుడైన సౌలు భూమి అంటే నీకు ఇప్పిస్తానని చెప్పినప్పుడు, నాలుగవదిగా ఏంటంటే నువ్వు సదాకాలం నా యొక్క ఉంటావు అని చెప్పినప్పుడు గమనించినది ఏమంటే దావీదు దయగలవాడు. అందుకే సచ్చిన కుక్క వంటినైన నాయుడు దయ చూపుటకు నేను ఏర్పడతాను. మన ప్రభు ఎవరు? దయాళుడు. హల్లెలూయా. ఆయన దయాళుడు. హల్లెలూయా. ఆయన కృప నిత్యము మనకు ఉండేదిగా ఉంటుంది. ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన అన్ని విషయాలలో మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. అందుకు బట్టి పిల్లల ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మన పరిస్థితి కూడా మెఫీబోషెత్ లాంటి పరిస్థితి. అయితే ఎక్కడో ఉన్నటువంటి మనము, అన్ని జనాంగంలో ఉన్నటువంటి మనము తరతరములకు ఆశీర్వాదంగా మనము ఉంటూ ఉన్నాము అంటే ఇది నా దేవుని యొక్క దయా సంకల్పం, నా దేవుని యొక్క కృపా సంకల్పం. నా దేవుని చేత మెఫీబోషెత్ ఎక్కడో మెఫీబోషెత్ రాజులోకి వచ్చి రాజుగా అనుభవిస్తున్నాడు కుంటివాడైనా. అంత మాత్రమే కాదు, చూడండి, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తితో కూడా మనం వెళ్ళి అక్కడ కూర్చొని భోజనం చేస్తామంటే 10 మందికి చెప్తాం, అమ్మా ఆ వ్యక్తితో కలిసి నేను భోజనం చేస్తాను, ఆ వ్యక్తి నన్ను తన ఇంట్లో పిలుచుకున్నాడు, తన బల్ల మీద తన బల్ల యొక్కనే కూర్చోబెట్టి ఎంతో ఘనంగా చెప్తాం. కానీ ఇక్కడ చూస్తుంటాం ఏ విధంగా ఘనతకు యోగ్యుడిగా చేయబడింది. మిగతా మరి మనము ముందుకు ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని పోదాం. అందుకు బట్టి పిల్లారా, ఈరోజు నా హృదయంలో ఉంచినది ఏమంటే దావీదు యోనాతాను బట్టి ఏం చేశాడు? కుంటివాడైనా ఎవరు లేనివాడైనా వారిని పిలిపించి ఏవేవి పోగొట్టుకున్నాడో అవన్నిటికీ కదా వాడు పోలేడు. కాబట్టి షీబాకు 18 మంది కొడుకున్నారు, మీరు అందరూ వెళ్ళండి, ఆ భూమి అంతా దున్నండి, సాగు చేయండి, పంట మీరే తినమంటున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. తీసుకొని వచ్చి ఇవ్వండి, అయినా నా బల్ల దగ్గరే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు మనల్ని అంత గొప్ప వ్యక్తులుగా దేవుడు చేయాలి అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ కదా. అందుని బట్టి మన జీవితంలో మన ఆ యొక్క మెఫీబోషెత్ అంత గొప్ప దానికి వారసుగా చేయబడినాడు అంటే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు మనసు. చచ్చిన కుక్క వంటి వాడనైన నాయన నీవు ఇంత దయ చూపుటకు నేను ఏ పాటి వాడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నా యేసయ్య, మీకే స్తోత్రం, మీకే వందనం చెల్లించుకుంటున్నాను. మా పరిస్థితి కూడా పాపంలో ఉంటుంది, శాపంలో ఉంటుంది, రోగంలో ఉంటుంది, పాతాళానికి సమీపంలో ఉంటుంది, పాతాల యొక్క ఊరులు మమ్మల్ని చుట్టుకొని ఉన్నవి. నాయన తండ్రి వాడి యొక్క అంచుల్లో మేము ఉంటుంది. నాయన తండ్రి నాయన లోకము అనేది లోతే బాధలో ఉంది. మమ్మల్ని విమోచించి ప్రభా దావీదు బల్ల యొద్ద అంటే యేసుక్రీస్తు యొక్క మందిరములో నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టింది నా యేసయ్య. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ముందు సమయం దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనము దావీదు మరి యోనాతాను బట్టి ఏం చేశారో మనం విన్నాం. ఎటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు? కృతజ్ఞత స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కృతజ్ఞత స్వభావం కలిగిన వారి జీవితాల్లో
దేవుని కృప ఏం చేస్తుందంట, విస్తరించేదిగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఉపకార బుద్ధి దావీదుకు ఉంది కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు, మరి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు 2 కాళ్ళు లేని వాడైనప్పటికీ, హల్లెలూయా, 2 కాళ్ళు లేవు, వాడు ఏం చేసుకుంటాడు అన్న విధంగా ఆలోచన చేయలేదు. కానీ నేనేం చేయాలి, అటువంటి బలహీనుడికి నేను సహాయం చేయాలి, ఆయన ఏ విషయంలో మరి నిస్సాహస్థితిలో ఉన్నాడో దాన్ని నేను అతనికి అందించాలి అనుకున్నాడు. హల్లెలూయా అనుకున్నాడు. మరి దావీదు, నువ్వు యోనాతాను ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా మరి దావీదు మెఫీబోషెతును ప్రేమించాడు. హల్లెలూయా. ఆ ప్రేమ క్రియల మూలకంగా మనం చూస్తున్నాం. మరి ఏంటంట, క్రియల మూలకంగా నీవు నా బల్ల యుద్ధనే నీవు ఉండి భోంచేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. అటువంటి మనసు దేవుని విడలమైన మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మన పట్ల విస్తరించేది కాదు. అందరు కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామమును కనపరుస్తున్నాం. ప్రభువా, నీ దాసురాలను అభిషేకించి ప్రభువా తండ్రి యొక్క 36 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్నే స్తుతిస్తూ నీ నామమును మహిమపరుస్తున్నా. అవునైనా తండ్రి, మా జీవితాల్లో ప్రభువా తండ్రి అనేకులు మా పట్ల చేసిన ఉపకారాలను మేము మర్చిపోయేవాళ్ళుగా ఉంటా ఉన్నాం. అయితే అయినా దావీదు వలె మేము మర్చిపోకుండా ఉపకార బుద్ధిని, కృతజ్ఞత స్వభావమును మీరు దయచేయవలసిన చూస్తున్నారు. అవును తండ్రి, అయినా మా జీవితంలో ప్రభువా కల్వరి శిలువలో మా కొరకై నైనా నీవు నీ ప్రేమను చూపించి ప్రభువా మా కొరకై కల్వరి శిలువలో రక్తమును కాల్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచావయ్యా. ప్రభువా, కేవలం మమ్మల్ని తండ్రి పాపం గురించి, శాపం గురించి, నరకం నుంచి విడిపించడానికి అవును ప్రభువా, నీవు మా పట్ల చూపించిన ఆ యొక్క ప్రేమను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా కృతజ్ఞత స్వభావం కలిగిన వారు నీ కొరకై సాక్షులుగా జీవించుటకు నీ కృపలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఆరోగ్యము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మరి యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులకు, మరి సంఘ విశ్వాసులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఇక కేవలం 4 రోజులు మాత్రమే మరి ఉంటా ఉంది. శ్రద్ధగా మరి యూట్యూబ్లో మీరు చూడండి. మరి సంఘ విశ్వాసుల సంఘంలో పాల్పొంది దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మరి దేవుని మీ జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.